స్వాగతం. బ్రిటన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా. రామగుండం పోలీస్ కమిషనరేట్ అంతర్రాష్ట్ర జిల్లా సరిహద్దు పోలీస్ అధికారుల సమావేశం. రామగుండంకు పూర్వ వైభవం రానుందా? గోదావరి కని పట్టణం సుందరంగా వ్యాపార నిలయంగా మారనుందా? మా సిటీ న్యూస్ ప్రత్యేక విశ్లేషణ. సింగరేణి హై స్కూల్లో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు. విద్యార్థులకు హాల్ టికెట్ల ప్రదానం. $400 బిలియన్ యూనిట్ల ఉత్పత్తిని దాటిన ఎన్టీపీసీ. పద్మశాలి కుల బాంధవులకు కార్పొరేషన్ను ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పద్మశాలి సంఘం సంక్షేమ నాయకులు. భగత్ సింగ్ 93వ వర్ధంతి సభలను విజయవంతం చేయండి. PYL రాష్ట్ర నాయకులు ఆరుమల తిరుపతి పిలుపు. డీటెయిల్స్ చూస్తే రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలని, మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని మహారాష్ట్ర రామగుండం పోలీస్ కమిషనరేట్ సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జైపూర్ STPPలోని రామగుండం పోలీస్ కమిషనర్ M. శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా మావోయిస్టుల కదలికలు, సరిహద్దు ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి, ముఖ్యంగా మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం చేరవేర్చుకోవాలని నిర్ణయించారు. అలాగే ఫలితంగా మావోయిస్టులను కట్టడి చేయటం సులభతరం అవుతుందని, ఎన్నికలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవచ్చని, సరిహద్దుల వద్ద భద్రతా చర్యలు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. నేరాల కట్టడి, కేసుల విషయాలలో ఒకరికొకరు సహకరించుకుందామని కోరిన సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, త్వరలో జరగబోయే ఎన్నికల దృష్ట్యా రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేయడంతో పాటుగా మద్యం, డబ్బు, ఇతర ఇల్లీగల్లకు సంబంధించిన అక్రమ రవాణా జరగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా చర్యలతో పాటు సరిహద్దు గుండా అక్రమ మద్యం, మహారాష్ట్ర దేశీదారు, గంజాయి మొదలైన వాటి రవాణా నియంత్రించడం, ఎలా నియంత్రించాలి, నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పనిచేయాలన్నారు. అలాగే సరిహద్దు రాష్ట్రాల, జిల్లాల పోలీసులు పరస్పర సమాచారం వ్యవస్థను సమన్వయం చేసుకుంటూ సాఫీగా ఎన్నికలు సాగేలా చూడాలని అన్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలతో సరిహద్దుల్లో ఉన్న సమస్యాత్మకమైన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, NBW వారెంట్స్ల విషయంలో రాష్ట్రాల పోలీసులు ఒకరికొకరు సహకరించుకోవాలని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలను సమర్థవంతంగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించారు. పార్లమెంట్ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రామగుండంకు పూర్వ వైభవం రానుందా? గోదావరి కని పట్టణం సుందరంగా వ్యాపార నిలయంగా మారనుందా? రోడ్డు విస్తరణతో తమ వ్యాపారాలను కోల్పోతున్న వారి పరిస్థితి ఏంటి? మరి రిటైర్డ్ అయిన క్వార్టర్ ఖాళీ చేయకుండా దర్జాగా షెడ్లను నిర్మించుకొని చిరు వ్యాపారులకు కిరాయిలకు ఇచ్చిన వారి పరిస్థితి ఏంటి? వీటన్నింటిపై మా సిటీ న్యూస్ పూర్తి విశ్లేషణ. రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి రామగుండం నియోజకవర్గంకు పూర్వ వైభవం తీసుకురావాలన్న తపనతో, కార్యదీక్షతో ఎమ్మెల్యే
మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అడుగులు వేస్తున్నట్లుగా కనబడుతుంది. ఆ దిశగా ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన గోదావరి ఖని పట్టణాన్ని వదిలి షాపింగ్ మాల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ పక్క జిల్లాల్లో మంచిర్యాలకు తరలి వెళ్తూ ఉండటం మన కళ్లకు కట్టినట్లుగా కనబడుతున్న నిజం. ఇదంతా గత పాలకుల నిర్లక్ష్యంతోనే జరిగిందనేది కూడా జగమెరిగిన సత్యం. అయితే రామగుండంకు పూర్వ వైభవం తీసుకురావాలన్న కార్యదీక్షతో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముందుగా ఇరుకుగా ఉన్నటువంటి రోడ్లను వెడల్పు చేసి గోదావరి ఖని పట్టణానికి ఒక రూపురేఖలు తీసుకుని వచ్చి ఈ పట్టణానికి షాపింగ్ మాల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చేలా, ఆకర్షించేలా పట్టణాన్ని తయారు చేయాలని సంకల్పించారు. అందుకు సింగరేణి, రామగుండం కార్పొరేషన్ సహకారంతో గోదావరి ఖని పట్టణానికి అర్జున్ స్వీట్ సెంటర్ రోడ్డుకు అవతలి వైపు ఉన్న 2 లైన్ల సింగరేణి క్వార్టర్లను, రీగల్ షూ మార్ట్ వరకు, అలాగే గర్ల్స్ హై స్కూల్ ముందు నుండి వికే రెడ్డి టీ స్టాల్ వరకు 1 లైన్ క్వార్టర్లను తిలగించనున్నారన్నారు. అందుకు అనుగుణంగా దాదాపుగా 72 క్వార్టర్ల యజమానులకు సింగరేణి యాజమాన్యం నోటీసులు కూడా జారీ చేసింది. ఈ క్వార్టర్ ఖాళీ చేసి సెక్టర్ 2కు వెళ్లాలని సంబంధిత క్వార్టర్ అధికారులకు క్వార్టర్లు కూడా అలా అలర్ట్ చేసింది. అయితే మంచి చేయాలన్నప్పుడు కొన్ని దుష్టశక్తులు కూడా అడ్డుపడుతూ ఉంటాయి. అలాగే రోడ్డు విస్తరణ చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సంకల్పించినప్పటికీ కొన్ని అవాంతరాలు కూడా ఎదురవుతున్నాయి. రోడ్డు విస్తరణలో కొంతమంది చిరు వ్యాపారులు, దుకాణందారులు తమ వ్యాపారాలను కోల్పోవలసి వస్తుంది కదా. ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కూడా రోడ్డు విస్తరణ తర్వాత రోడ్డు పక్కకు షాప్స్ నిర్మించి షాపులను కోల్పోయిన వారికి నామినల్ రెంట్లోని ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లుగా దుకాణదారులు అయితే తెలుపుతున్నారు. అయితే వారి పరిస్థితి సరే, ఇన్ని రోజులుగా రిటైర్ అయినా కూడా క్వార్టర్లు ఖాళీ చేయకుండా రోడ్డుకు షెడ్లు వేసుకొని అప్పనంగా కిరాయిలు ఇచ్చుకొని డబ్బులతోటి కాలం గడుపుతున్న వారి పరిస్థితి ఏంటనేదే అర్థం కాని ప్రశ్నగా మిగిలింది. రోడ్డు విస్తరణ జరుగుతుందని తెలిసినప్పటికీ చిరు వ్యాపారులు, దుకాణందారుల్లో అస్సలు దిగులు కనిపించలేదు. కానీ వీరిలో మాత్రం ఒకటే దిగులు పట్టుకుంది. వీరంతా ఇప్పటికే అందరు నాయకులను కలుస్తూ వ్యతిరేకించాలని, తమకు సపోర్టుగా నిలవాలని మంతనాలు కూడా కొనసాగిస్తున్నట్లుగా సమాచారం. చిరు వ్యాపారులు, దుకాణందారులు మాత్రం నారు వేసిన వాడు నీరు పోయకపోతాడా అన్న చందంగా ఓట్లేసి గెలిపించుకున్న మా నాయకుడు తమ కోసం ఆలోచన చేయకుండా ఉంటాడన్న భరోసాతోటి, ఆ ఆలోచన చేయకుండా ఉండడు అనే భరోసాతోటి ఉన్నారు. సింగరేణి హై స్కూల్ సెక్టర్ 2లో శుక్రవారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ హాజరై వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజీఎం మాట్లాడుతూ 18వ తేదీ 10వ తరగతి పరీక్షలకు హాజరు కాబోతున్న 49 మంది విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదివి పరీక్షలు మంచిగా రాసి స్కూల్కు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయికి వెళ్లాలని తెలిపారు. 10వ తరగతి పరీక్షలు రాసేవారు మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలని తెలిపారు. ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉంటూ చదువుకోవాలని తెలిపారు. అలాగే 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేశారు. అలాగే మీ గురువులకి, అలాగే తల్లిదండ్రులకు మంచి గౌరవం, గుర్తింపు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. పిల్లలు ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ పేర్లు చెప్పాలి, బాయ్స్ అందరూ. ఓకే, బీ రెడీ. మరి మీరు ఎగ్జామ్స్లో బాగా అటెండ్ అయ్యి మీరు అనుకున్న చాలామంది 1 to 10th క్లాసెస్ వరకు ఇక్కడ చదివారు. ఈరోజు స్కూల్ నుంచి విడిపోయే సమయం వచ్చేసింది. ఈ సమయం అంతా చాలామంది ఇప్పుడు మనం మాట్లాడినటువంటి టీచర్స్ కానివ్వండి, మీలో కానీ కనిపిస్తుంది. చాలా బాధాకరమైనటువంటి క్షణాలు గడుస్తున్నాయి. సో ఈ బాధాకరమైన క్షణాలు ఒక సంతోషకరమైన క్షణాలుగా మారాలంటే మీరు రేపు రాబోయేటువంటి ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ బాగా చేసి అందరూ మంచి ర్యాంక్తో పాస్ అయితే మన స్కూల్కి, మన ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తీసుకువచ్చిన వారు అవుతారు. అలాగే మన ఫ్యాకల్టీ చేసినటువంటి హార్డ్ వర్క్కి కూడా మీరు ప్రతిఫలం ఇచ్చినట్టు అవుతుంది. సో ఆల్రెడీ మీకు తెలుగు నుంచి సోషల్ వరకు అందరూ సబ్జెక్ట్ టీచర్స్ చెప్పారు.
మన దగ్గర మీకు ద బెస్ట్ మీకు గైడెన్స్ లభించిందని నేను భావిస్తున్నాను. ఈ గైడెన్స్ అనేటువంటిది మీ యొక్క రేపు ఎగ్జామ్లో రిఫ్లెక్ట్ కావాలి. మీరంతా చక్కటి ర్యాంకులతో గ్రేడ్లతో పాస్ అయ్యి మన ఇన్స్టిట్యూషన్కి పేరు తీసుకురావాలనేటువంటిది మన స్కూల్ మేనేజ్మెంట్ తరఫున మన కరెస్పాండెంట్ గారి యొక్క కోరిక. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు, పాఠశాల అధ్యాపకులు స్వర్ణలత, శశికళ, శ్రీలత, హెప్సిబా, సుజాత, శోభారాణి, పూర్ణచందర్, అధ్యాపక బృందం, చిన్నారులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600044330. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. NTPC సంస్థ 2024 మార్చి 13 నాటికి 400 బిలియన్ యూనియన్ల ఉత్పత్తిని సాధించింది. భారతదేశంలో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన NTPC లిమిటెడ్ 2024 మార్చి 13 నాటికే 400 బిలియన్ యూనిట్ల ఉత్పత్తి మార్కును అధిగమించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ చూసుకున్నట్లయితే 399.3 బిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసింది. ఇప్పుడు 2022-23 ఆర్థిక సంవత్సరంలో సాధించిన జనరేషన్ ను NTPC సంస్థ అధిగమించింది. 2023-24 మార్చి 13 వరకు NTPC బొగ్గు స్టేషన్లు 77.06% ప్లాంట్ లోడింగ్ ఫ్యాక్టరీని నమోదు చేశాయి. సంవత్సరం ప్రారంభంలో కంపెనీ 2023 సెప్టెంబర్ 1న అత్యధికంగా ఒకే రోజు 1428 మిలియన్ యూనిట్ల ఉత్పత్తిని నమోదు చేసింది. NTPC యూనిట్ల ఉత్పత్తి పనితీరు, NTPC ఇంజనీర్లు, ఆపరేషన్ అండ్ నిర్వహణ పద్ధతులు, సిస్టంల నైపుణ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. ఇంకా ఈ సాఫల్యం దేశానికి నమ్మకమైన సరసమైన విద్యుత్తును అందించాలనే NTPC నిబద్ధతను బలపరుస్తుంది. NTPC 75.4 గీగా వాట్స్ స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండగా 5 గీగావాట్స్ 5 గీగావాట్స్ ను సామర్థ్యం నిర్మాణంలో ఉంది. 2032 నాటికి 60 గీగావాట్స్ పునరుత్పాదక ఇంధనం సామర్థ్యాన్ని సాధించడానికి కంపెనీ కట్టుబడి ఉంది. అదేవిధంగా NTPC విద్యుత్ ఉత్పత్తితో పాటుగా NTPC ఈ మొబిలిటీని వెస్ట్ టు ఎనర్జీ, గ్రీన్, హైడ్రోజన్ సొల్యూషన్స్ తోటి సహా పలు కొత్త వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. ఇంకా కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ పంపిణీకి బిడ్డింగ్ లోని పాల్గొంది. అంతేకాకుండా NTPC లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యూటిలిటీ. ఇది దేశ విద్యుత్ అవసరాలలో 1/4 వంతును అందిస్తుంది. థర్మల్, హైడ్రో, సోలార్, విండ్ పవర్ ప్లాంట్ల యొక్క విభిన్న పోర్టిఫోలియో తోటి NTPC నమ్మకమైన, సరసమైన, స్థిరమైన పంపిణీకి అంకితం చేయబడుతుంది. పద్మశాలి కుల బాంధవులకు కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ ను ప్రకటించడం పట్ల రామగుండం పద్మశాలి సంక్షేమ సంఘం నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
గోదావరి ఖానీ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పద్మశాలి సంఘం నాయకులు దాసరి సాంబమూర్తి, గుండేటి రాజేష్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పద్మశాలి కుల బాంధవులను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పద్మశాలి కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడాన్ని పద్మశాలిలు సువర్ణ దినంగా భావిస్తున్నామని తెలిపారు. పద్మశాలి కులస్తులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదుగుదలకు కార్పొరేషన్ తోడ్పడుతుందని అన్నారు. పద్మశాలి కుల బాంధవులకు కార్పొరేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పద్మశాలి సంఘం తరపున కుల బాంధవులు తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దేశానికి జవాను, తర్వాత రైతన్న, తర్వాత నేతన్ననే, బట్ట పొట్ట అనే దానికి ఉదాహరణగా మానవాళికి ఎంతో సేవ చేస్తున్న నేతన్న, చాలా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పద్మశాలిని వెనుకబడిన తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 100 రోజులలోనే పద్మశాలిలు ఎదురు చూస్తున్న సువర్ణ దినం నిన్న వెలువడ్డది. ఎందుకంటే పద్మశాలిల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప దినంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పద్మశాలి నాయకుల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మా మక్కాన్ సింగన్నకు ఈ కార్పొరేషన్ తరఫున పద్మశాలందరూ దన్నుగా ఉండి 1,00,000 మెజార్టీలో తమ వంతు పాత్ర పోషించారు. దానిలో భాగంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటుకు ఏ సంకల్పంతో ముందరికి వచ్చిండ్రో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. పద్మశాలి సంక్షేమ సంఘం ఏదైతే ఉందో, పద్మశాలి ముందు రావాలి, పద్మశాలి ఆర్థికంగా ఎదగాలి, గరీబ్ అనేవాడు ఉండద్దు అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున పద్మశాలి ఏదైతే ఉందో కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ రోజున పద్మశాలకు సపోర్టుగా నిలవడం అనేది చాలా సంతోషకరం. పద్మశాలులందరూ ఎదిగి ఒక ఆర్థికంగా ఎదిగి ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చే విధంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా పద్మశాల విషయంలో ప్రత్యేక చొరవ చూపి ఈరోజు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం. ఈ విలేకరుల సమావేశంలో పద్మశాలి సంఘం నాయకులు అనుమ భద్రయ్య, దాసరి ఉమాదేవి, వెంగళబాపు, వెంగళ పద్మ, బూర్ల శ్రీనివాస్, బోగా కృష్ణస్వామి, అడిచిర్ల రాజేశం, పోరండ్ల శారద, రాజ్యలక్ష్మి, గుడ్ల కుమరక్క, వడ్లకొండ విఠల్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886 777 990 855 2928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. విప్లవ వీరుడు భగత్ సింగ్ 93వ వర్ధంతి సభలను ఈ నెల 15 నుండి 31 వరకు జరపాలని PYL రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల తిరుపతి పిలుపునిచ్చారు.
గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో శుక్రవారం ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి సభల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PYL రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ నేడు దేశంలో ఫ్యాసిజం పెరిగిపోయిందని, విద్యను మొత్తం కాషాయీకరించాలనే నేపథ్యంలో నూతన విద్యా విధానం 2020 తీసుకువచ్చారని తెలిపారు. విద్యార్థుల్లో మతోన్మాదాన్ని పెంచి పోషించడం కోసం, వారిలో అశాస్త్రీయ భావజాలాన్ని నొప్పించడం కోసం అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ నెరవేరలేదని అన్నారు. ప్రశ్నించే గొంతులపై ఉప చట్టాలను ప్రయోగిస్తున్నారని, ఎన్నికల నేపథ్యంలో నేడు CAA తీసుకువచ్చారని, మోడీ మతోన్మాద వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమాన్ని స్ఫూర్తితోటి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి యువజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. 15వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు 30 తారీఖు వరకు జరపాల్సిందిగా ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిర్ణయం చేయడం జరిగింది. ఈ యొక్క భగత్ సింగ్ వర్ధంతి సభలను ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల కార్యవర్గాలు సభలు సమావేశాలు జరపాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో PYL జిల్లా అధ్యక్షులు కాశీపేట ధర్మేందర్, జిల్లా నాయకులు రాకేష్, ఈ బాబు, సతీష్, శ్రీనివాస్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బహుజనులకు రాజ్యాధికారం దిశగా నిరంతరం శ్రమించిన వ్యక్తి కాంచీరాం అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంకూరి మధు కొనియాడారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గోదావరి కాని అంబేద్కర్ భవనంలో శుక్రవారం స్వర్గీయ కాంచీరాం 90వ జయంతి వేడుకలని ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ సంఘం నాయకులు కాంచీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ తో కలిసి వంకూరి మధు మాట్లాడుతూ దేశ రాజకీయాలను మలుపు తిప్పిన నాయకులు కాంచీరాం. బహుజనులు లేకుండా రాజకీయాలే లేవని అన్నారని తెలిపారు. బడుగు బలహీన వర్గాల కోసం 1984లో బహుజన సమాజ్వాదీ పార్టీని స్థాపించి దళితులను, బలహీన వర్గాలను, బీసీలను అసెంబ్లీకి పంపించడం జరిగిందన్నారు. దేశానికి అణగారిన వర్గాలు రాజ్యాధికారం చేపట్టాలని కలలుగన్న గొప్ప నాయకుడు కాంచీరాం ఆశయాలను కొనసాగిస్తూ బహుజనులందరూ ముందుకు సాగాలని కోరారు. రాజకీయాలను ఒక మలుపు తిప్పి ఈ దేశంలోనే బహుజనులు లేకుంటే రాజకీయాలు లేవని చెప్పని గర్జించినటువంటి మహనీయుడు మాన్యవారి కాంచీరాం గారి 90వ జయంత్యోత్సవ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున జేపీ తెలుపుతూ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు బూడిద మహేందర్ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు మైసరాజన్న గారికి, అదేవిధంగా జాతీయ కార్యదర్శి పెద్దలు మొక్క లచ్చన్న గారికి, మరొక రాష్ట్ర ఉపాధ్యక్షులు సోదరుడు కాంపెల్లి సతీష్ గారికి, సీనియర్ అంబేద్కరిస్టు తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగారం రామస్వామన్న గారికి, అదేవిధంగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘము జిల్లా కోకనున్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బూడిద మహేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్, శనిగరపు రామస్వామి, దుబ్బాసి బొందయ్య, అలాగే పంజా అశోక్, పుల్లూరి మహేందర్, రమేష్, రాజారాం, పోగుల రంగన్న తదితరులు పాల్గొన్నారు. పరిగెపండ్ల నరహరి IAS చే నిర్మించబడిన పరిగెపండ్ల సత్యనారాయణ సంస్మరణ ఆలయ ఫౌండేషన్ ఉచిత కంటి ఆసుపత్రి బసంత నగర్లోని కంటి శస్త్రచికిత్స కోసం కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ ఫౌండేషన్ వారి ఉచిత కంటి ఆసుపత్రికి 150 మందికి పైగా కంటి పరీక్ష కోసం రాగా వారికి హైదరాబాద్ నుండి ప్రత్యేక డాక్టర్స్ బృందంతో అత్యాధునిక సాంకేతికత పరికరాలతోటి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి 100 మందికి కంటి శస్త్రచికిత్స అవసరం ఉందని గుర్తించారు. ఈ 100 మందిలో 60 మందిని శుక్రవారం శస్త్రచికిత్స కోసం హైదరాబాద్ లోని శంకర్ విజన్ సెంటర్ లోకి తరలించి ఉచితంగా శస్త్రచికిత్స చేయించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 2 రోజులు ఉచిత భోజన వసతులతో డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచి తిరిగి బస్సులో
బసంత నగర్ కి చేర్చుతారని, మిగతా వాళ్లను కూడా రేపు హైదరాబాద్ కి తరలించనున్నామని తెలిపారు. శస్త్రచికిత్స కోసం అధిక సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్నందున ఈ నెల 16న కూడా క్యాంపు నిర్వహిస్తున్నామని, కంటి సమస్యతో బాధపడుతున్నారు. కంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి బాధ్యులు పరికిపండ్ల రాము కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, ఎంతో ఖర్చుతో కూడుకున్న కంటి శస్త్రచికిత్స ఉచితంగా అందుబాటులో ఉన్నది కనుక మన ప్రాంత వాసులు ప్రతి ఒక్కరు కూడా కంటి పరీక్ష చేసుకోవాలని, పేద మధ్యతరగతి ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఈ హాస్పిటల్ అందుబాటులోకి తెచ్చిన నరహరికి కృతజ్ఞత అభినందనలు తెలిపారు. ఈ ప్రాంతంలో సమకాలంతో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారు ఎంతో మందికి ఆదర్శంగా ఉన్నారు. మాలాంటి వ్యక్తులందరికీ తను చాలా ఉన్నతశిఖరంగా ఉండి మార్గనిర్దేశం చేస్తూ ఉంటారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ చాలా సేవా కార్యక్రమాల్లో పాల్పంచే అవకాశం నాకు వస్తూ ఉంటాం. 10 సంవత్సరాల నుంచి ఆలయ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు రామని చెప్పారు. నేను కరీంనగర్లో పనిచేసిన సమయంలో కూడా, సిరిసిల్లలో పనిచేసిన సమయంలో కూడా ఆలయ ఫౌండేషన్ ద్వారా చాలా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగాను అందరూగాను భాగస్వామ్య అదృష్టం దక్కింది. సో ఈరోజు చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ఎదిగిన కొద్దీ తమ మూలాన్ని మర్చిపోయి, తమ ఉన్న ప్రాంతాన్ని మర్చిపోయి, తమ తల్లిదండ్రులు మర్చిపోయి, పుట్టిపోయిన వాతావరణం మర్చిపోయి ఇక్కడికి వెళ్ళిపోయి అసలు మాకు ఈ ప్రాంత సంబంధం లేని వస్తూ ఉంటాం. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఇన్ఛార్జి పరికిపండ్ల రాము, ఆలయ శంకర్, కంటి ఆసుపత్రి సిబ్బంది, ఆలయ ఫౌండేషన్ వాలంటీర్స్ మిట్టపల్లి రాజేందర్, కీర్తి, నాగార్జున, కన్నం తిరుపతి, కన్నం వెంకటేష్, బండి శ్రీనివాస్ నేత, పరికిపండ్ల సుమంతు, ఆలయ ఫౌండేషన్ వాలంటీర్స్ సిబ్బంది పాల్గొన్నారు. బులెటిన్ లో బ్రేక్ తీసుకుందాం. మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న. శ్రీ మురుమూరు కొమురన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం. నమ్మిన వారికి కొంగు బంగారంగా, పిలిచిన వెంటనే పలికే దేవునిగా ప్రాంతీయుల పూజలను అందుకుంటున్న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేయండి. శ్రీ మురుమూరు కొమురన్న జాతరకు అశేషంగా భక్తులు తరలిరండి. తేదీ 17/3/2024 ఆదివారం ఉదయం మైలలు తీయుట, రుద్రాభిషేకం ఉదయం 11:45 శ్రీ స్వామివారి కళ్యాణం జరపబడును. 18/3/2024 సోమవారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండము ఒగ్గు కళా బృందంచే ఒగ్గు కథ ప్రదర్శించబడును. రండి, తరలి రండి. భక్త జనులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ మల్లికార్జున స్వామి కరుణా కటాక్షములు పొందండి. ఇట్లు కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్, శ్రీ మురుమూరు కొమురన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ఆహ్వాన కమిటీ, గ్రామం మురుమూర్, అంతర్గా మండలం. అండగుండి ఆదుకోవా మల్లన్న, మా తోడుగుండి పోవరాదా మల్లన్న. అండగుండి ఆదుకోవా మల్లన్న, మా తోడుగుండి పోవరాదా మల్లన్న. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తన తల్లి మరణంలోనూ ఇద్దరి అందులకు చూపునిచ్చే కార్యక్రమానికి పూనుకున్న కుమారులు అభినందనీయులని గోదావరి ఖని మాజీ సిఐ ప్రమోదరావు, సీనియర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ అన్నారు. గత 11 రోజుల క్రితం గోదావరి ఖని ప్రెస్ క్లబ్ సభ్యులు కాసెట్టి శివ తల్లి కాసెట్టి రాజేశ్వరి మరణించగా పుట్టెడు దుఃఖంలోనూ కుమారులు తన తల్లి నేత్రాలను దానం చేయడానికి ముందుకు వచ్చి సదాశయ ఫౌండేషన్ కు అందజేశారు. ఈ మేరకు శుక్రవారం సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదాన సంస్మరణ సభ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నేత్రదానం పట్ల అందరికీ అవగాహన కల్పిస్తూ మరొకరికి చూపును అందించే కార్యక్రమం చేపట్టిన సదాశయ ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి నేత్రాలను దానం చేస్తున్న వారు ధన్యులని కొనియాడారు. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లి మరణించినా కానీ ఇతరులకు అవయవాలు దానం చేసి వాళ్ళను వాళ్ళ తల్లిని చూసుకోవాలి, వాళ్ళ తల్లి ఇంకా బతికి ఉన్నట్టు సమాజంలో ఉండాలని మంచి కాన్సెప్ట్. ఆ తల్లి గారి యొక్క నేత్రాలను దానం చేయడం జరిగింది. ఒక గొప్ప కాన్సెప్ట్ ఇది. అందరికి కూడా ఎందుకు అంటే మట్టిలో కలిసిపోతున్న దేహాన్ని అట్లానే ఉంచితే ఎవరికి పనికి రాకుండా పోతుంది కనుక ఎవరికైనా చాలామంది కూడా అవయవాలు ఈరోజు
అవసరాలు ఉంటున్నాయి. ఎన్ని పైసలు పెట్టినా దొరకని పరిస్థితి ఉంటుంది. నేత్రాలు కానీ ఇది ఆర్గాన్ కానీ ఒక గొప్ప కాన్సెప్ట్ అది. అందరూ కూడా దాన్ని డెవలప్ చేసుకుని ఇది పాటించినట్టుంటే ఎవరైనా అవసరాలు ఉన్న వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఆ మనిషి ఇంకా సజీవంగా బతికినట్టు మనం కూడా భావించవలసి ఉంటుంది. కనుక ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులను అభినందిస్తున్నాం. జైపూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే ప్రత్యేక నిధులతో అంబేద్కర్ కాలనీలోని బోరుబావి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా 3 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు పనులకు శుక్రవారం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో త్రాగునీటి కొరత, మరమ్మతులు లేకుండా ఉన్న రోడ్లు ప్రధానమైన 2 సమస్యల పరిస్థితిని గమనించారని పేర్కొన్నారు. అలాగే గత ప్రభుత్వం 10 ఏళ్లు అధికారంలో ఉండి ఈ ప్రధాన సమస్యలను పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరమని అన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని ప్రజలు వేసవి కాలంలో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారని తెలిపారు. మిషన్ భగీరథ పథకంపై అధికారులతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించగా మిషన్ భగీరథ పథకం విఫలమైందని గుర్తించామన్నారు. మిషన్ భగీరథలో నాసీ రకం పైపులు ఉపయోగించారని ఆరోపించారు. మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసే క్రమంలో రోడ్లు ధ్వంసం చేసి రోడ్ల మరమ్మతులు చేయకుండా ప్రజలు అసౌకర్యాలకు కారణమయ్యారని వివరించారు. అన్ని చోట్ల, అన్ని గ్రామాలలో, అన్ని వార్డులలో, అన్ని చోట్ల కూడా మంచినీటి కరువు, రోడ్లు మరమ్మతు లేకుండా ఉన్న పరిస్థితి. నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం సత్తాలో ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పనులు ఎక్కడ కూడా సరిగా పనిచేయలేదు. మిషన్ భగీరథి అన్ని చోట్ల ఫెయిల్. ఇప్పుడే నేను భీమారంలో నల్ల చూసిన, అరే ఇది మిషన్ భగీరథి నల్ల అని చెప్పి నల్ల ఓపెన్ చేస్తే ఒక్క బొట్టు నీళ్ళు కూడా రావటం లేదు. మా ప్రజలందరూ కూడా ఇదే మొత్తుకుంటున్నారు అన్ని చోట్ల. సార్ మాకు నీటి కరువు ఉంది, మీరు ఏదో ఒకటి చేయండి అంటే ఒక మిషన్ భగీరథకి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి వీళ్ళకు మిషన్ భగీరథి ద్వారా నీళ్ళు ఇద్దామని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినాం, కానీ ఫెయిల్ అయిపోయినాయి. ఎందుకంటే ఏ మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఏదైతే ఉందో అన్ని పాత పైపులు, డ్యామేజ్ పైపులు పెట్టి ఇక్కడ ఇంటింటికి నల్లకు ఇచ్చే పరిస్థితే కనబడతలేదు. అందు గురించి అన్ని చోట్ల కూడా ఎక్కడైతే మంచినీటి కరువు ఉందో కొన్ని చోట్ల బోర్వెల్స్ వేయించి, మళ్ళీ కొన్ని చోట్ల బోర్వెల్స్ వేయించి ఈసారి ఈ ఎండాకాలంలో ప్రజలకు నీళ్లు అందేలాగా మా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలోని కాంగ్రెస్ జిల్లా ముఖ్య నాయకులు రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జైపూర్ ఎండి ఫయాజుద్దీన్, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ సంతోషం, చంద్రశేఖర్, ఇందారం మాజీ సర్పంచి జక్కుల వెంకటేశం, జైనుద్దీన్, ఎంపీటీసీ మంతెన లక్ష్మణ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెల్లా సత్యనారాయణ రెడ్డి, తుమ్మనపల్లి రామారావు, చందుపట్ల జనార్దన్ రెడ్డి, చందుపట్ల పాపిరెడ్డి, మండల కేంద్రంలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులపై ప్రత్యేక నిఘా. రామగుండం పోలీస్ కమిషనరేట్ అంతర్రాష్ట్ర జిల్లా సరిహద్దు పోలీస్ అధికారుల సమావేశం. రామగుండంకు పూర్వ వైభవం రానుందా? గోదావరి కని పట్టణం సుందరంగా వ్యాపార నిలయంగా మారనుందా? మా సిటీ న్యూస్ ప్రత్యేక విశ్లేషణ. సింగరేణి హై స్కూల్లో ఘనంగా ఫేర్వెల్ డే వేడుకలు. విద్యార్థులకు హాల్ టికెట్ల ప్రదానం. $400 బిలియన్ యూనిట్ల ఉత్పత్తిని దాటిన ఎన్టీపీసీ. పద్మశాలి కుల బాంధవులకు కార్పొరేషన్ను ప్రకటించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పద్మశాలి సంఘం సంక్షేమ నాయకులు. భగత్ సింగ్ 93వ వర్ధంతి సభలను విజయవంతం చేయండి. PYL రాష్ట్ర నాయకులు ఆరుమల తిరుపతి పిలుపు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.